నమస్కారం. పార్ట్ 3 కొండాలుడు. సాక్షాత్తు అమ్మవారు పరమశివుడు యొక్క భార్య సతీదేవి ఆ జగన్మాత పర్వతుడికి మళ్ళీ పార్వతీదేవిగా జన్మించడం జరిగిందని గత వీడియోలో మనం చెప్పుకున్నాం. అది తెలిసిన నారద మహర్షి పర్వతుడి దగ్గరికి పోయి, శివుడు ఈ తపోవనంలోనే ఉన్నాడు, మీ సన్నిహితంలోనే ఉన్నాడు ఆ పరమశివుడు, మీరు వెళ్ళి ఆ శివుడికి పరిచర్యలు చేసుకోవడానికి పని వాళ్ళను పంపించండి. పని వాళ్ళు అంటే ఎవరు? నాకన్నా కింద పని వాళ్ళు ఉన్న వాళ్ళని పంపిస్తే అది కరెక్ట్ కాదు. నా కూతుర్ని పంపిస్తా, ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడు కాబట్టి నేను ఇక్కడ రాజుని కావచ్చు, కానీ పరమశివుడే సాక్షాత్తు ఈ లోకాన్ని ఏలే పరమేశ్వరుడు కనుక నేను తప్పకుండా నా కూతురుని అయినటువంటి పార్వతీదేవిని మాత్రమే నేను అక్కడికి పంపిస్తాను. పార్వతీదేవికి వాళ్ళ పూర్వజన్మలో ఏంటో అన్నీ తెలుసు, అది పర్వతుడికి కూడా తెలుసు. కాబట్టి అందుకనేసి ఇది లోక కళ్యాణార్థం అక్కడికి పంపించడం జరిగింది. అమ్మ అయినటువంటి ఆ జగన్మాత శివుడి యొక్క ఆలోచన తప్ప ఇంకా ఏ ఇతరత్ర ఆలోచనలు తనకు లేవు. సాక్షాత్తు తన దగ్గరికి తీసుకొని వెళ్ళి నారదమని పర్వతరాజు ఇద్దరు తీసుకొని వెళ్ళి, మిమ్మల్ని మనసా వాచా కర్మన ఈ జగన్మాత ఈ పార్వతీదేవి మిమ్మల్ని పరిచర్యలు చేసుకుంటానంటుంది, మీకు సేవ చేసుకుంటానంటుంది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటుంది అని చెప్పగా, అందుకు పరమేశ్వరుడు ఈ విధంగా సెలవిచ్చాడు. నీవు ఈ భూగోళంలో ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇంత చిన్న వయసులో నాకు సేవ చేసుకోవడానికి నీకు ఎందుకమ్మా? నువ్వు వెళ్ళి హ్యాపీగా సంతోషంగా రాజభోగాలు అనుభవిస్తూ రాజమందిరంలోనే ఉండు అని పరమేశ్వరుడు చెప్పాడు. దానికి నిరాకరించిన జగన్మాత ప్రకృతి గురించి ఈ విధంగా సెలవిచ్చింది. ఈ ప్రకృతిలో, ఈ అనంతమైన ఈ విశ్వంలో మీకు తెలియనంటూ లేదు పరమేశ్వర, మీకు తెలియనంటూ లేదు ఈశ్వర, మీకు అన్నీ తెలుసు, తెలిసి నన్ను అంటున్నారు, నాతో చెప్పించాలని మీరు అలా చెప్తున్నారు. ఇక్కడ ఈ చరాచర జగత్తులో శివశక్తికి శివభక్తికి మించినది వేరొక ఆనందం ఏదైనా ఉంటుందా అని జగన్మాత అయినటువంటి శ్రీ పార్వతీమాత సెలవిచ్చారు. ప్రకృతి అనేది చాలా గొప్పది. ఈ ప్రకృతిని జయించిన వారు మీరు కనుక మీకు నేను సేవ చేసుకుంటే నేను ఖచ్చితంగా ఈ ప్రకృతికి సేవ చేసుకున్నట్టే. ప్రకృతి అనేది చాలా గొప్పది. అమ్మ జగన్మాత అయినటువంటి పార్వతీమాతే, ప్రకృతి స్వరూపమైన పార్వతీమాతే ఇలా సెలవిచ్చారు. ప్రకృతి ఎంతో గొప్పది. ఈ చరాచర జగతిలో అత్యంత అద్భుతమైనది ఏదైనా ఉంటే అది ప్రకృతి మాత్రమే. ఈ ప్రకృతిని జయించి తపోనిష్టతో ఉన్న మీకు సేవించడం కన్నా భాగ్యం వేరేది లేదు పరమేశ్వర అని ఇలా సెలవించడం జరిగింది. మిగతా పార్ట్ 4 తిరిగి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువ లెంతీగా వద్దు, చిన్న లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. అందరికీ నమస్కారం.